ఎస్ఎంహెచ్ న్యూస్ కి స్వాగతం. హైదరాబాద్ లో అంబర్పేట డివిజన్ బీజేపీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీల అమలుపై భారీ నిరసన కార్యక్రమం నిర్వహించబడింది. రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచంద్రరావు గారి పిలుపు మేరకు ఈ ఆందోళనలు మరింత ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. అంబర్పేట డివిజన్ అధ్యక్షులు నరేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పటేల్ నగర్లోని గ్రీన్ ల్యాండ్ హోటల్ నుండి అంబర్పేట తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఓ శ్రీనివాసరెడ్డి గారు హాజరై కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం సమర్పిస్తూ వెంటనే హామీలను అమలు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ప్రజలను గాలికి వదిలేసి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నాగభూషణం చారి, భిక్షపతి, మైలారం రాజు, నవీన్ రెడ్డి, దయాకర్ యాదవ్, వెంకటస్వామి గౌడ్, భాస్కర్ గౌడ్, ఈశ్వర్, కృష్ణ ముదిరాజ్, రాజు నేత, మనోజ్ యాదవ్, రామచంద్ర గుప్తా, పెంటం రాజు, లక్ష్మణ్, శ్రీనివాస్ యాదవ్, తిరుపతి గుప్తా, వినోద్, శ్రవణ్, హారతి, సరోజినమ్మ, జ్యోతి, లాస్య, ప్రదీప్, గోపాల్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈరోజు అంబర్పేట్ డివిజన్ బీజేపీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల మీద ఇంతవరకు అమలు చేయలేకపోతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 6 గ్యారంటీలు అమలు చేయాలనే ఒక ఉద్దేశంతో మేము ఎంఆర్ఓ గారిని ఈరోజు కలవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా డివిజన్ కి మా బీసీ నాయకులు రాష్ట్ర బీజేపీ రాష్ట్ర సెక్రటరీ ఓ శ్రీనివాస్ రెడ్డి గారు మన మధ్యలోకి విచ్చేశారు. ఈరోజు వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంఆర్ఓ గారిని కలిసి ప్రజలు పడుతున్న బాధలన్నీ వివరించి ఈరోజు శ్రీనివాస్ రెడ్డి గారు కూడా దీంట్లో పాల్గొన్నారు. వారు కూడా ఇప్పుడు మాట్లాడతారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసి గద్దెనెక్కి 6 గ్యారంటీలను ఇంతవరకు అమలు చేయలేకపోతుంది. బీసీ డిక్లరేషన్ అని నాటకాలాడి ఆ బీసీ డిక్లరేషన్ కూడా ఇవ్వలేదు. తర్వాత ఏ ఒక్క హామీ ప్రభుత్వం నెరవేర్చలేకపోతుంది. జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఏ ఒక్క ఏరియాలో కూడా లైట్లు వెలగడం లేదు, లేదా డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు. ఇవన్నీ దోమల బడద కూడా చాలా ఉంది. వీటినన్నిటినీ తక్షణమే వెంటనే ప్రభుత్వం క్లియర్ చేయాలని కోరుతూ మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు దీన్ని ఉద్దేశించి ఓ శ్రీనివాస్ రెడ్డి గారు బీజేపీ రాష్ట్ర సెక్రటరీ వారు మాట్లాడవలసిందిగా వారికి విజ్ఞప్తి చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మండలాల వారీగా, డివిజన్ల వారీగా ఆ మండలంలోని మండల ఎంఆర్ఓ గారి ఆఫీస్ ముందు ఎంఆర్ఓ గారితో ఒక ప్రతిపత్రం మనం చేయడం జరిగింది. ఈ రోజున ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీసుకునేటువంటి ఒక ప్రోగ్రాం. ఈ రోజున రాష్ట్రంలో 2 సంవత్సరాల పరిపాలన తర్వాత కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వం ఏదైతే అరచేతిలో స్వర్గం చూపించి అనేక హామీలను ఎన్నికల సమయంలో పెట్టుకొని అనేక హామీలను ఈ యొక్క తెలంగాణ ప్రజలకు ఇచ్చి ఆ హామీల ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ రోజు వరకు కూడా ఏదైతే 6 గ్యారంటీలు కానీ ఇచ్చిన హామీలు కానీ సరిగ్గా నెరవేర్చలేని పరిస్థితిలో ఈ రోజున తెలంగాణ ప్రజలు బాధ చెందినటువంటి విషయాన్ని మనం ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకొచ్చాం. ఇచ్చిన హామీలలో వృద్ధాప్య పెన్షన్లు కానీ, వితంతు పెన్షన్లు కానీ, నిరుద్యోగ భృతి కానీ, అదేవిధంగా పేదలైన అర్హులకు ఇళ్ల నిర్మాణం కానీ, ఈ విధంగా కళ్యాణ లక్ష్మి కానీ, అదేవిధంగా స్కూటీలు కానీ ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీల్లో ఒక్కటి కూడా పూర్తిగా నెరవేర్చలేనటువంటి ప్రభుత్వం వెంటనే సంజాయిషి ఇచ్చి వెంటనే హామీలను నెరవేర్చాలని ఈ ఎంఆర్ఓ గారి ద్వారా ప్రభుత్వానికి వినతి పత్రం చేశాం. రైతు భరోసా అన్నారు. ఈ రోజున రైతులు మండలాల్లో వ్యవసాయ క్షేత్రాల్లో ఎంత ఇబ్బంది పడుతున్నారు పైసలు లేక ఈ రోజు వరకు కూడా రైతు భరోసాని ఈ యొక్క ప్రభుత్వం రిలీజ్ చేయలేకపోయింది. అదేవిధంగా విద్యార్థులకు
విద్యార్థులకు ఫీ రియంబర్స్మెంట్ ఇచ్చే ప్రభుత్వం ఇంతవరకు కూడా ఈ యొక్క 8,000 కోట్ల రూపాయలు ఇంతవరకు కూడా ఆ గ్రాంట్ ఫీజు గ్రాంట్ రిలీజ్ చేయకపోవడం వల్ల అనేక మంది వెనుకబడిన తరగతి విద్యార్థులు కానీ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఆ విధంగా ఎంతో బాధపడుతున్నటువంటి యొక్క సందర్భం మనం చూస్తున్నాం. ఈ సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో అన్ని మండలాల్లో ఈ యొక్క ఇచ్చిన హామీలను వెంటనే అమలు పరచాలి అని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి మనం ఎంఆర్ఓ ద్వారా ప్రభుత్వానికి వినతి చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఒకటి గుర్తుంచుకోవాలి, మీ మోసం ఎన్నాళ్ళు సాగదు. ఇక భారతీయ జనతా పార్టీ ఈ రోజు నిర్ణయం తీసుకుంది, మీ యొక్క ప్రభుత్వం అవినీతి కానీ లేకపోతే చేదనానితనాన్ని కానీ ప్రజల ముందుకు తీసుకొచ్చి పెడతాం, తప్పకుండా మిమ్మల్ని ఎండగడతాం. మీ ద్వారా ఏదైతే హామీలు ఇచ్చినాయో ఆ హామీలన్నీ పేదవాళ్ళైనటువంటి అర్హులైన వారికి ఆ హామీల ద్వారా వచ్చి అన్ని స్కీమ్స్ ని మీ ద్వారానే అమలు చేసేట్టుగా భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుంది. తప్పకుండా ఈ విషయాన్ని మీకు మరొకసారి ఈ ఎంఆర్ఓ ద్వారా మేము సంపాదించిన వినతి పత్రాన్ని మీరు తప్పకుండా స్వీకరించి మర్యాదతోటి ఆ హామీలను అమలు పరచాలని మేము మరొకసారి డిమాండ్ చేస్తూ భారత్ మాతాకి భారతీయ జనతా పార్టీ రామచంద్రరావు గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, డాక్టర్ లక్ష్మణ్ గారి నాయకత్వం ఇచ్చిన హామీలను వెంటనే 6 గ్యారెంటీలను వెంటనే వృద్ధాప్య పింఛన్